నన్ను మీరుగా బ్యాక్‌డోర్ గురించి, బ్యాక్‌డోర్ జాబ్స్ గురించి, బ్యాక్‌డోర్ కంపెనీస్ గురించి అడగడం మానేయండి. సో, నాకు ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను ప్రతిసారి ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది అని చెప్పి చాలాసార్లు బ్యాక్‌డోర్ కంపెనీస్ గురించి మీరు వెళ్ళొద్దు, డబ్బులు కట్టొద్దు, అండ్ డబ్బులు కట్టిన తర్వాత వెనక్కి రావు అని చెప్పి చాలామందికి నేను చాలా క్రిస్టల్ క్లియర్‌గా చెప్పాను. అండ్ కొంతమంది వెరీ రీసెంట్‌గా జరిగిన ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. ఇన్స్టిట్యూట్ వచ్చేసి లోన్ పేరుతో మీకు 3 నెలల తర్వాత జాబ్ ఉంటుంది, 1,00,000 అని, 1.8 అని ఇట్లా జాబ్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు డబ్బులు కట్టుకోలేని పరిస్థితుల్లో వాళ్ళకి ఈఎంఐ కన్వర్ట్ చేసి లాక్ చేసేసారు. లాక్ చేసేసినప్పుడు కూడా నేను అప్పుడు చెప్పాను. ఆ తర్వాత నాకు కూడా ప్రలోభాలు వచ్చాయి. బట్ ఏంటి అంటే ఆ వీడియోని అందరు తీసేసినాక నేను తీయలేదు. అందరు డౌన్ చేశారు. అన్ని న్యూస్ ఛానల్స్లో ఆ ఆర్టికల్ గురించే లేకుండా చేశారు. ఆర్టికల్ గురించి, ఆ న్యూస్ గురించి లేకుండా చేశారు. కానీ సివైసి ఒక్కటే ఆ వీడియో తీయకుండా నిలబడింది. అండ్ అదేంటి అనేది మీకు కూడా తెలుసు. రీసెంట్గానే మళ్ళీ ఇంకో స్టూడెంట్, అన్న నేను కట్టాను అన్న, వీడియో చూడలేదు, తెలియక కట్టాను, అసలు క్లాసులు కూడా వినలేదు, కానీ ఈఎంఐ కన్వర్ట్ చేశారన్న, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని చెప్పి అడగండి. నేను బాధతోనే చెప్తా ఉన్నాను. ఇంకా ఏం చేయలేము. ఇక వన్స్ మీరు డబ్బులు కట్టారంటే వెనక్కి రావు. నేను గొంతు దించుకొని నేను ఎంతమందికి 100% ప్రయత్నం నేను చేస్తూ ఉన్నా. అండ్ నేను నా మీద కూడా నెగిటివ్గా చేస్తూ ఉన్నాను. బట్ ఓకే, నేను ఫ్రీ కౌన్సిలింగ్ ఇస్తున్నా, ఫ్రీ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నా. దాన్ని కూడా కొంతమంది, ఎందుకంటే నేను అన్ని ఇన్స్టిట్యూట్ గురించి మాట్లాడతాను కాబట్టి నా మీద కావాలని వాంటెడ్గా నెగిటివ్గా కూడా మాట్లాడుతున్నారు. ఐఎమ్ ఫైన్ విత్ ఇట్. ఎందుకంటే నిజం ఏంటనేది నాకు తెలుసు. నేను ఫ్రీగా కోర్సులు ఇస్తున్నానా లేదా మీ అందరికీ తెలుసు. ఫ్రీ కెరియర్ గైడెన్స్ ఇస్తున్నానా, ఎందుకంటే నాకున్న టైం కన్స్టెంట్కి డబ్బులు కట్టిన వాళ్ళతో కూడా పెయిడ్ కౌన్సిలింగ్ కూడా నేను మాట్లాడలేని పరిస్థితి ఉంది ప్రెసెంట్. అండ్ నేను మీకు ఇంకేం చేయాలి, అండ్ ఫ్రీగా మనం ఒక 5 మందికి రీసెంట్గానే యూపీఎస్సీ కోచింగ్ ఇప్పిస్తున్నాము. అండ్ ఇలా చాలా ప్రయత్నాలు నేను చేయగలిగింది. నేను చేస్తుంది, నేనేమి సమాజసేవ నేను చేస్తున్నాను అని చెప్పకపోయినప్పటికీ నేను కూడా బిజినెస్ చేస్తున్నాను. ఇది ఓపెన్గా నేను మాట్లాడుతూనే ఉన్నా ఎప్పుడు కూడా. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇక బ్యాక్ డోర్ జాబ్స్ గురించి నన్ను అడగొద్దు. డబ్బులు కట్టాలనుంటే కట్టేసేయండి, ఎందుకంటే మీ డబ్బులు మీ ఇష్టం. మీ డబ్బులు ఇంకో విషయం వచ్చేసి ఏంటి అంటే, మీ పేరెంట్స్ హార్డ్ అండ్ మనీని మీరు వేస్ట్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ డోర్ సిరీస్ ఆఫ్ వీడియోస్ చేసాము. నాకు థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయి, అయినా కానీ నేను మీకోసం వీడియోస్ చేస్తూ ఉంటే అండ్ ఇంకా కూడా మీరు అవేర్నెస్ తెచ్చుకోకపోతే ఎలా చెప్పండి? డబ్బులు మీవే కదా. డబ్బులు కట్టిన తర్వాత వెనక్కి వస్తాయని మీరు అనుకుంటున్నారా? రావు. మీరు అర్థం చేసుకోవాలి, అస్సలు రావు. అందుకనే మీరు ముందుగానే డబ్బులు కట్టకముందే అసలు బ్యాక్ డోర్ అనే కాన్సెప్ట్ని మర్చిపోండి. ఎంత అవేర్నెస్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను నేను. ఇది ఎంతవరకు కరెక్ట్ ఆలోచన చేయాలి. రైట్, ఆలోచన చేయాలి. ఇది ఎంతవరకు కరెక్ట్ ఏంటి అనేది ఆలోచన చేయాలి. ఇక నుంచి నేనేమంటున్నానంటే, ఆల్రెడీ నేను ఎనఫ్ వీడియోస్ చేశాను. ఇక నేను బ్యాక్ డోర్ గురించి తక్కువే మాట్లాడాను, చాలా తక్కువే మాట్లాడతాను. ఏదైనా కంపెనీ క్లోజ్ అయితే దాని గురించి నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. కంపెనీ క్లోజ్ కాకముందు ఆల్రెడీ మన లిస్ట్ ఆఫ్ వీడియోస్ బ్యాక్ డోర్ గురించి చేశాను. నేను చాలా అవేర్నెస్ తీసుకురావడానికి ప్రయత్నం చేశాను. ఇక నుంచి నన్ను బ్యాక్ డోర్ జాబ్స్ గురించి కానీ, బ్యాక్ డోర్ కంపెనీస్ గురించి కానీ అడగొద్దు. మీరు బ్యాక్ డోర్ కంపెనీ, ఎందుకంటే ఈ రిక్వెస్ట్లు ఎక్కువ, అన్న ఆ కంపెనీ నమ్మొచ్చా, అన్న ఈ కంపెనీ నమ్మొచ్చా, అన్న ఇక్కడ డబ్బులు కడుతున్నా, అక్కడ నువ్వు డబ్బులు కడుతున్నావు అంటే నువ్వు మోసపోతున్నావు అంతే. 100% బ్యాక్ డోర్ జాబ్ అంటేనే మోసం, 100%. ఇక నన్ను అడగవలేదు దానికి. ఇక నన్ను అడగలేదు, ఎవరిని అడగలేదు. ఆ బ్యాక్ డోర్ అంటేనే మోసం, బ్యాక్ డోర్ జాబ్ అంటేనే మోసం, అదొక స్కాము. ఈ విషయం నువ్వు అర్థం చేసుకోవాలి. మళ్ళీ నువ్వు నన్ను తీసుకొచ్చి ఆ కంపెనీ నమ్మొచ్చు, ఈ కంపెనీ నమ్మొచ్చు అడగొద్దు నన్ను. 100% నేను మాట్లాడేది హార్ష్గా మాట్లాడిన నా తమ్ముడో, నా చెల్లో, లేకపోతే మా అక్కో, లేకపోతే మా ఇంకెవరో రిలేటివ్సో, నా ఫ్యామిలీలోనో, మీరు నా ఫ్యామిలీగా భావించి నేను ఆ బాధతోనే మాట్లాడుతున్నా, కొంచెం అగ్రెసివ్గా మాట్లాడుతున్నా. ఇక మా ఓన్ తమ్ముడు అయితే 4 దెబ్బలైనా పడేసి, అరే వద్దురా బాయ్, నాకు ఇట్లా జరిగిద్దిరా నాయన, నువ్వు చేయొద్దు, నా డబ్బులు వేస్ట్ చేయొద్దు, అమ్మ నా డబ్బులు వేస్ట్ చేయొద్దు అని చెప్పి నేను 4 దెబ్బలు వేసాను, భయం పెట్టేవాడిని. మీరు నాకు అందుబాటులో లేరు. అంత గట్టిగా నేను చెప్దామన్నా మీరు నాకు అందుబాటులో లేరు. మీరు ఎక్కడో ఉన్నారు, ఈ వీడియో ఎక్కడి నుంచి ఎక్కడికో చూస్తూ ఉన్నారు మీరు. నేను నిజంగా నా తమ్ముడు అయితే నేను ఇంతే గట్టిగా చెప్తా, నా చెల్లెలు అయితే నేను ఇంతే గట్టిగా చెప్తా. అది మీరు అర్థం చేసుకోలేకపోతే నేనేం చేయలేను. దాన్ని కూడా మళ్ళీ నువ్వు ఎందుకంత సీరియస్గా చెప్తాను. నా కోపం కాదు, బాధ. ఆ సిచ్యువేషన్ డబ్బులు పోతే ఎట్లా వస్తాయి? ఒక్కొక్క రూపాయి సంపాదించడానికి తల్లిదండ్రులు ఎంత కష్టపడతారు. మీ అమ్మ నాన్న కష్టపడతలేరా? మా అమ్మ నాన్న కూడా కష్టపడే పెంచిండ్రు, కష్టపడే రూపాయి కూడబెట్టి చదివించిండ్రు. చదివించిన తర్వాత నేను తెలియక నేను డబ్బులు కట్టిన మోసపోయా. మీరు అలా అవ్వద్దనే నేను ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఇక నుంచి నన్ను అడగొద్దు. బ్యాక్ డోర్ జాబ్స్ అంటేనే మోసం, స్కాము, నన్ను అడగొద్దు. ఇక
ఆలోచించండి. మాక్సిమం మందికి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. నేను అవేర్నెస్ ఇచ్చడానికి ప్రయత్నం చేస్తున్నా. బ్యాక్ డోర్ జాబ్స్ గురించి సపరేట్ ఒక ప్లేలిస్టే పెడుతున్నాము. ఆ ప్లేలిస్ట్లో చాలా వీడియోస్ చేసినట్టున్నా. అవి కూడా మీరు ఒకసారి క్రాస్ రివ్యూ చేసుకోండి. దాన్ని బట్టి మీరు డిసైడ్ కండి. మీరు డబ్బులు కట్టాలి అనుకుంటే అది మీ ఇష్టమిగా. ఎండ్ ఆఫ్ ద డే అంతా తెలిసినాక, ఇంత స్కాములు జరిగినాక, ఇంతమంది మోసపోయినాక అయినా తెలిసి మళ్ళీ నేను ఇంకొక బ్యాక్ డోర్ ఇంకోటి వీళ్ళు చేయలేదు కదా, వీళ్ళు మంచోళ్ళే అని చెప్పి నువ్వు కడుతున్నావు అంటే నీ అంత అమాయకుడు ఇంకోరు ఎవరు లేరు. అమాయకురాలు అమాయకుడు ఎవరు ఉండరు. ఆలోచించండి. దాన్ని బట్టి స్కిల్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.